హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సెలక్షన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. అయితే మీ అందరినీ పరుపులు తయారు చేసే ఫ్యాక్టరీకి అయితే నేను తీసుకువెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. నేను మా పిల్లలైతే ఇలా రెడీ అయ్యి చింతలపూడి దగ్గరలో ఉన్న సత్తిపల్లికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చింతలపూడి నుండి సత్తిపల్లి 1 అవర్ జర్నీ ఫ్రెండ్స్. అయితే పరుపులు తయారు చేసే ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్తున్నామంటే రీసెంట్గా మా అమ్మగారు 6-6:30 మంచం అయితే కొన్నారు ఫ్రెండ్స్. దాని మీదకి పరుపు కొనడానికి అయితే వెళ్తున్నాము. అయితే ఫర్నిచర్ షాప్లో కంటే ఇలా పరుపుల ఫ్యాక్టరీలో తయారు చేయించుకుంటే చాలా మంచిదని అందరూ అన్నారు. అందుకని మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా వారు ముందు రోజు వెళ్ళి పరుపులో ఏమేమి మెటీరియల్స్ వేయాలో చెప్పి వచ్చారు. తర్వాత రోజు మేము వస్తే మా ముందే పరుపు తయారు చేస్తామని వాళ్ళు చెప్పారంట. అయితే మా హస్బెండ్కి ఖాళీ లేదు ఫ్రెండ్స్, అందుకనే మేము ముగ్గురం అయితే వెళ్ళాము. ఇదంతా సరే కానీ సత్తుపల్లి ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? సత్తుపల్లిలో పరుపుల ఫ్యాక్టరీ ఎక్కడుందో మీకు చూపించాలనే ఉద్దేశంతోనైతే ఈ సత్తుపల్లిని అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సత్తుపల్లి అయితే తెలంగాణలో ఉంది. అయితే సత్తుపల్లి నుంచి రాజీవ్ కాలనీ లాస్ట్కి వచ్చేయాలి ఫ్రెండ్స్. రాజీవ్ కాలనీ అంటే చెప్తారు. రాజీవ్ కాలనీ లాస్ట్లో గౌరీగూడెం దగ్గర పరుపుల ఫ్యాక్టరీ అయితే ఉంది. చాలా పీస్ఫుల్ ప్లేస్లోనైతే ఆ పరుపుల ఫ్యాక్టరీ పెట్టారు ఆయన. ఈ లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. అయితే అది అంతా ఇలా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎలా తయారవుతుంది, ఎక్కడ ఉందా ఫ్యాక్టరీ, దానికి దారి ఏంటో అనేది మీకు తెలుస్తుంది. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్స్కి నా ధన్యవాదములు ఫ్రెండ్స్. ఫ్యాక్టరీ స్టార్టింగ్లో ఇలా బోర్డు అయితే ఉంటుంది. ఏరో కంఫర్ట్ సెలబ్రేట్ లైఫ్, ఏరో స్లీప్ మ్యాట్రిసెస్ అని ఉంటుంది. అయితే ఇక్కడ మీకు వెల్కమ్ చెప్తూ అయితే నేను భవిష్య జాష్మిత ఉన్నాము. జాష్మిత ఏది అనుకుంటున్నారా? ఇక్కడ మా జాష్మిత మమ్మల్ని క్యాప్చర్ చేస్తుంది. తర్వాత మా భవిష్య వెళ్ళింది, మా భవిష్య చేస్తుంది. అలాగా ఒకరికొకరం వీడియో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి చూద్దామా? అయితే ఇక్కడ రెడీమేడ్ పరుపులు కూడా ఉన్నాయి. కొంతమంది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న పరుపులు ఉన్నాయి. కొన్ని కస్టమర్స్కి అవైలబుల్గా ఉంటాయని రెడీమేడ్ పరుపులను అయితే కొన్ని అరేంజ్ చేశారు. మధ్యలో మీకు ఒక అబ్బాయి షీట్ తీసుకెళ్తున్నాడు కదా, ఆ షీట్ మాదే. మేము వెళ్ళాకే ఆ షీట్ తీయించారు. అయితే దాని మీద చూడండి 8 ఇయర్స్ వారంటీ ఉంది. బయట మనకి 3 ఇయర్స్ 5 ఇయర్స్ వారంటీయే ఇస్తారు. కానీ వీళ్ళది స్వయంగా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్, అంటే వాళ్ళ సొంత ఫ్యాక్టరీ కాబట్టి 8 ఇయర్స్ వారంటీని అయితే మాకు అందజేశారు. అయితే ఫస్ట్ ఈ షీట్ని అయితే తీసుకున్నారు. అసలైతే ఈ షీటు 6-6:20 అలా ఉంటుందంట. కానీ మాది 6-6:30 కదా, అందుకని కొంచెం దానికి అటాచ్డ్ అయితే చేశారు. అదిగోండి, దాన్ని తీసుకుని అటాచ్డ్ అయితే చేస్తున్నారు. పైన గమ్ ఫ్రెండ్స్, గమ్ముని అయితే జిమ్ముతున్నారు. నెక్స్ట్ వన్ అలా గమ్ పెట్టేసి దానికైతే వాళ్ళు అటాచ్డ్ అయితే చేశారు. అలా అటాచ్డ్ చేసిన తర్వాత దానికి సమానంగా అయితే దాన్ని కట్ చేస్తారు ఫ్రెండ్స్. దాన్ని కట్ చేసి తర్వాత అయితే పరుపు దాని సైజుని బట్టి వాళ్ళు కొలతలు అయితే తీసుకున్నారు. ఇలాగా సమానంగా అయితే వాళ్ళు కట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే వీటికి కొలతలను అయితే తీసుకున్నారు. దీనిపైన ఇంకొక మ్యాట్రిసెస్ వేయాలి కదా, ఇది ఫస్ట్ లేయర్గా అయితే మనకి పరుపు అయితే తయారవుతుంది. అయితే ఇంకొకసారి చూపిస్తే క్లారిటీగా ఉంటుందని ఒకసారి మళ్ళీ ఆ వీడియోని బ్యాక్ పెట్టాను. అయితే ఆయన చూసారుగా కట్ చేశారు. ఇప్పుడు అయితే పరుపు కింద లేయర్ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. అంటే ఒక షీట్ని తీసుకుని ఆయన కట్ చేసి పెట్టారు కదా, అది ఒక లేయర్ అయితే తయారైపోయింది. ఇప్పుడు అయితే దానిపైన అంతా గమ్ అయితే ఆయన జల్లుతున్నారు. పైన మొత్తం షీట్ అంతా గమ్మునైతే ఇలా జిమ్మారు. అయితే ఇలా ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా ఒక దాన్ని తీసుకుని అయితే పైన అయితే అతికించారు. ఈ షీట్కి దాన్ని అతికించారు. ఇది ఏంటంటే సాఫ్ట్ క్రోమ్, దీని పేరు సాఫ్ట్ క్రోమ్ ఫ్రెండ్స్. ఇది చాలా స్మూత్గా ఉంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ సాఫ్ట్ క్రోమ్ చాలా మెత్తగా కూడా ఉంది.
ఈ సాఫ్ట్ క్రోమ్ కూడా షీట్ తక్కువగా ఉండడం వల్ల పక్కన గమ్ము పెట్టి మళ్ళీ దాని పక్కన అయితే ఇలాగా అతికించడం జరిగింది. అయితే ఆ షీట్లు అయితే అంతవరకే ఉంటాయంట ఫ్రెండ్స్. ఎక్కువ సైజు మంచాలు ఉన్న వాళ్ళకి ఇలా అయితే అతికిస్తారంట. చూసారా, మనం పరుపుల ఫ్యాక్టరీల్లో అయితే మనకి ఇలా తెలుస్తుంది, కానీ రెడీమేడ్ కొన్నప్పుడు మనకి ఏం తెలియదు కదా ఫ్రెండ్స్. పరుపు మట్టికి చాలా క్వాలిటీగా అయితే తయారవుతుంది. నేను టచ్ చేసి చూసాను ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అయితే మా భవిష్య జాష్మిత చూసారు కదా ఎలా ఆడుకుంటున్నారో. అయితే వాళ్ళు ఈ పరుపుల ఫ్యాక్టరీలో చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. అయితే మనకి హాయ్ చెప్తూనైతే పరుపులను అయితే ఇలా చూపిస్తున్నారు. పరుపులు అయితే చాలా బాగున్నాయి. అయితే వివిధ రకాల మెటీరియల్స్తోనైతే ఈ పరుపులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, అయితే చాలా రకాల మెటీరియల్స్తో ఉన్నాయి. లాటిక్స్, రీబౌండెడ్, సాఫ్ట్ క్రోమ్, అలాగే కొబ్బరి పీచు పరుపులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దివానా కాట్ మీదకి 4, 6, 6, 6 అలా సైజులు బట్టి పరుపులను అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంచారు. అప్పటికప్పుడు రెడీమేడ్ కావాలన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే పరుపుల్ని అవైలబుల్గా అయితే ఉంచారు. అయితే మన పరుపు ఏమైందో చూద్దాం రండి. మన పరుపుకైతే 2 లేయర్స్ వేసేసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని పైన కవర్ వేయడానికి అయితే ఇక్కడ తీసుకొచ్చారు. పైన కవర్ వేయడానికి అయితే రెడీ చేస్తున్నారు. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనైతే పరుపు తయారీకి 2 అవర్స్ 3 అవర్స్ పడుతుందేమో, చాలా లేట్ అవుతుందేమో అనుకున్నాను. కానీ మా ముందే 1 అవర్లో అయితే పరుపుని తయారు చేశారు. చాలా క్వాలిటీ గల పరుపుని 1 అవర్లో వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. మన పరుపుకి కవర్ తయారు చేసేలోపు మనం కొన్ని మెటీరియల్స్ని చూసి వద్దాం ఫ్రెండ్స్. ఇది కొబ్బరి పీచు పరుపు ఉంటుంది కదా, అది. ఇదంతా మెటీరియల్ అంతా అదే. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెటీరియల్ అంటే ఇష్టం కదా ఫ్రెండ్స్. అదే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది ఒక మెటీరియల్ ఫ్రెండ్స్. అయితే వివిధ రకాల మెటీరియల్స్ అయితే క్వాలిటీగా అయితే ఉన్నాయి ఇక్కడ. అయితే పరుపు మీద పైన వేసేవి మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే పైన పరుపు లేయర్స్ కింద తయారయ్యాక పైన తొడుగులాగా తయారు చేస్తారు కదా, అదైతే ఇలాగా రౌండ్లుగా ఉంది. అయితే పరుపుల ఫ్యాక్టరీ వాళ్ళకి ఒక అమ్మాయి, తనతో అయితే మా భవిష్య జాష్మిత వెళ్ళిన 5 మినిట్స్కే ఫ్రెండ్ అయిపోయింది ఆ అమ్మాయి. అంతలా వాళ్ళు మనుషుల్ని కలుపుకుంటారు. మా భవిష్య జాష్మిత ఎక్కడ ఉన్నా సరే, నేనుంటే ఎక్కడున్నానో తెలియదు, కానీ మా భవిష్య జాష్మిత ఉన్న చోట ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూసారుగా రోల్గా ఎలా ఉన్నాయో. అయితే ఇప్పుడు నేను ఒక పరుపుని చూపిస్తున్నాను. మా పరుపు పక్కన ఇంకో పరుపు అయితే తయారవుతుంది. ఎవరో ఆర్డర్ ఇచ్చారంట, ఆ పరుపుని తయారు చేస్తున్నారు. ఇది మా పరుపు ఫ్రెండ్స్. మా పరుపుని ఎలా పెట్టారు. అయితే నెక్స్ట్ వన్ కొబ్బరి పీచు పరుపు అన్నాను కదా, ఆ కొబ్బరి పీచు పరుపు ఇలా లేయర్స్గా అయితే రెడీ చేశారు. ఇప్పుడు దానికి కూడా పైన తొడుగునైతే తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ 3 పరుపులు అయితే ఒకేసారి రెడీ అవుతున్నాయి. మా పక్కన చూపించిన పరుపు, అలాగే మా పరుపు, పక్కన వాళ్ళు కొబ్బరి పీచుతో ఉన్న పరుపునైతే తయారు చేస్తున్నారు. ఇది మా పరుపుకి అయితే పైన తొడుగునైతే తయారు చేస్తున్నారు. చూసారు కదా, అటువైపునైతే తయారు చేసేసారు. ఇప్పుడు ఇటువైపున తీసుకున్నారు. అలా ఎక్కువ ఉన్న భాగాన్ని అయితే కట్ చేసి మిషన్తో అయితే పరుపునైతే చాలా బాగా కుట్టారు ఫ్రెండ్స్. చాలా క్వాలిటీగా అయితే ఎక్కడ చిన్నది కూడా లేకుండా అయితే వాళ్ళు కుట్టారు. నెక్స్ట్ వన్ చూసారు కదా, ఇక్కడ మా పిల్లలు హడావిడి, వాళ్ళకి ఏం చేయాలో తోచట్లేదు మా పిల్లలకైతే. అందుకనే అటు ఇటు తెగ తిరుగుతున్నారు. ఇప్పుడు అయితే మా పరుపు మీద అయితే పైన గమ్మంతా జిమ్మారు ఫ్రెండ్స్. ఆ గమ్ము జిమ్మిన తర్వాత దానిపైన కవర్ వేసి అయితే కొడతారు. అయితే మీ పరుపు లాటిక్స్ పరుపా, రీబౌండెడ్ పరుపా, అలాగే మాలాగా సాఫ్ట్ క్రోమ్ పరుపా? అయితే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడైతే పైన తొడిగిని తీసుకుని అయితే ఇలాగా దానికి సమానంగా చేస్తున్నారు. సమానంగా చేసిన తర్వాత అయితే దాన్ని కొట్టడం స్టార్ట్ చేస్తారు. నేనైతే పరుపుల ఫ్యాక్టరీకి అయితే ఫస్ట్ టైం వచ్చాను. రెడీమేడ్ పరుపులు చూశాను, కానీ ఇలా ఫ్యాక్టరీస్లో వాళ్ళు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ పరుపులు తయారు చేస్తారని నాకు తెలియదు. అయితే ఇంత క్వాలిటీతో తయారు చేస్తారా అని నేను అనుకున్నాను. అయితే ఎంతో క్వాలిటీతో అయితే వాళ్ళు తయారు చేశారు ఈ పరుపుల్ని. అయితే అది కూడా 1 అవర్లో మా కళ్ళ ముందు చాలా నీట్గా అయితే తయారు చేసి అప్పచెప్పారు.
చాలా నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు చూడండి దాన్ని పరుపుని ఇప్పుడైతే సమానంగా వేశారు కదా, ఇలా అయితే మొత్తం చుట్టూరు ఇలా కుట్టుకుని అయితే వస్తున్నారు. చాలా ఈజీగా వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు పక్క సైడ్ను కూడా కట్ చేసేసి ఇలా అయితే సమానంగా చేసి అయితే పైన తొడుగునైతే కుడుతున్నారు. అయితే చూడండి ఆ మిషన్ కూడా మీకు చూపిస్తున్నాను క్లారిటీగా. హ్యాండ్తోనైతే సరి చేసుకుంటూ అయితే ఆ మెషిన్ని ముందుకి తీసుకుంటూ అయితే పరుపుని కుడుతున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా క్లారిటీగా అయితే ఉంది. ఇలా అయితే వాళ్ళు పరుపుని రెడీ చేస్తున్నారు. ఈలోపు మనం మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. వాళ్ళ ముగ్గురు అంటే మా పిల్లలిద్దరితో తను కూడా చేరింది కదా, వాళ్ళ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు చూడండి, ఎలా ఆడుకుంటున్నారో, దాని మీద ఎలా దూకుతున్నారో చూడండి. అయితే చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. సత్తుపల్లి తీసుకెళ్ళమ్మా అన్నారు. తీసుకెళ్ళినప్పుడైతే ఇలా ఎంజాయ్ అయితే చేశారు. ఇప్పుడు మనం మన పరుపు దగ్గరకు వచ్చి ఎంతవరకు అయిందో అయితే నేను అడుగుతున్నాను. వాళ్ళైతే 5 minutes మేడం, ఈ పరుపుకి అయితే పైన మేము కుట్టేస్తున్నాం, దాని మీద కవర్ వేసి మీకు ఇచ్చేస్తాం అన్నారు. అయితే చూడండి ఇలా అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది. ఈలోపు మనం కొన్ని మ్యాట్రసెస్ని అయితే చూసొద్దాం రండి ఫ్రెండ్స్. అయితే ఇది రీబౌండెడ్ మ్యాట్రసెస్. ఇది చూసారా, రంగురంగులుగా ఉంది. ఈ రీబౌండెడ్ మ్యాట్రసెస్ కూడా చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. అయితే దీన్ని కూడా అలాగే షీట్ మీద వేసి లేయర్గా తయారు చేస్తారు ఈ పరుపుని. నెక్స్ట్ వన్ అయితే లాటిక్స్ మెటీరియల్. ఈ లాటిక్స్ మ్యాట్రసెస్ అయితే మాకు ఆల్రెడీ ఒకటి ఉంది ఫ్రెండ్స్. మేము అది తాడేపల్లిగూడెంలో అయితే తీసుకున్నాం. అది రెడీమేడే తీసుకున్నాము. అయితే తాడేపల్లిగూడెంలో ఉన్నప్పుడు మా 4-6 మంచానికి అయితే ఈ లాటిక్స్ మ్యాట్రసెస్ని అయితే మేము తీసుకున్నాము. ఇది చూసారు కదా ఎలా ఉందో. అయితే ఇలా రౌండ్గా అయితే ఈ లాటిక్స్ మ్యాట్రసెస్ ఉంటుందంట. అయితే దాని మీద పడుకున్నప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది, కానీ అటు ఇటు తిరిగినప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్గా అని అయితే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మేము ఇప్పుడు తీసుకుంటున్న పరుపు అయితే సాఫ్ట్ క్రోమ్ మ్యాట్రసెస్ ఉండటం వల్ల బ్యాక్కి సపోర్ట్ ఉండడంతో పాటు మనం అటు ఇటు తిరిగినా కూడా బ్యాక్ పెయిన్ అయితే రాదు ఫ్రెండ్స్. బ్యాక్ అయితే సపోర్ట్ ఉంటుందంట అని ఈ పరుపు వాడిన చాలామంది అయితే మాకు చెప్పారు. అందుకనే మేము దీన్ని ప్రిపేర్ చేసాము. అందుకే దీన్ని ఈ సాఫ్ట్ క్రోమ్ ఉన్న పరుపుని అయితే తీసుకున్నాము. బయట మనం రెడీమేడ్ పరుపులను చూస్తాం, అవి కాస్ట్ ఎంతైనా కొనేస్తాం, కానీ దాని లోపల ఏ మెటీరియల్స్ వేసారు, ఏ మ్యాట్రసెస్ వేసారో మనకి తెలియదు. కానీ ఇలా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న పరుపులు ఫ్యాక్టరీకి వచ్చి మనం పరుపుని తయారు చేయించుకుంటే మనం ఏ మెటీరియల్స్ని వేసుకోవాలో ఆ మెటీరియల్స్ని వాళ్ళు అయితే వేస్తారు. మనకి ఎంత కాస్ట్లో కావాలో వాళ్ళే చూపిస్తారు, ఆ కాస్ట్లోనే మనం తీసుకోవచ్చు. మనకి ఈ పరుపు కూడా చాలా సరసమైన ధరకే ఇచ్చారు ఫ్రెండ్స్. 19,000 అయితే ఈ పరుపు పడింది. అయితే మేము రెడీమేడ్గా కొన్న పరుపు అయితే 4-6 మంచానికి 11,000 పడింది. ఇది 6-6.5 మంచం అయినా సరే చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే మాకు ఇచ్చారు. అయితే చూడండి మా భవిష్య జాష్మిత హాయ్ అయితే మీకు చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే మీకు ఎవరికైనా పరుపు కావాలనుకుంటే నేను బోర్డు మీద అయితే ఈ నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయండి. అయితే మన పరుపు తయారైపోయింది. మనకి ఈ పరుపుతో పాటు 2 పిల్లోస్ ఫ్రీ ఇచ్చారు. నేను ఇంకొక పిల్లో ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఫ్రెండ్స్. పిల్లోస్ ఒక్కొక్కటి 250 అంట. నేను ఒక 250 పెట్టి ఒక పిల్లో తీసుకున్నాను. వాళ్ళు 2 పిల్లోస్ ఫ్రీగా ఇచ్చారు. అయితే సత్పిల్లోనే బెడ్షీట్స్ అలాగే పరుపుకి కవరు అవన్నీ నేను విడిగా షాప్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బెడ్షీట్, ఇదే మా మంచం. ఇది చూడండి బెడ్షీట్స్, పిల్లో కవర్స్ కూడా తీసుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.